అందరికీ నమస్కారం అండి. నా పేరు బి శివకృష్ణ. ఈ వీడియోలో మనము రిథమ్ ప్యాడ్లు ఎన్ని రకాలు, వాటి ప్రత్యేకతలు ఏంటి చెప్పుకుందామని చెప్పాను. నాకున్నటువంటి ఫెసిలిటీస్ ఆధారంగా ఇలా చేస్తున్నానండి. దయచేసి అర్థం చేసుకొని సబ్జెక్ట్ తెలుసుకోమని కోరుకుంటున్నాను. రిథమ్ ప్యాడ్ మోడల్స్ ఇలా ఉన్నాయి. రోలాండ్ ఎస్పీడి 20 ఒకప్పుడు పాత మోడల్ అండి. ఇది ఇప్పుడు 20Xగా వస్తూ ఉంది. అలాగే రోలాండ్ ఎస్పీడి 30 ఆక్టోప్యాడ్, రోలాండ్ ఎస్పీడి ఎస్ఎక్స్, యమహా డిటిఎక్స్, రాక్ స్టార్ ప్యాడ్ 20, అలెసిస్ ప్యాడ్, ఇలా కొన్ని రకాల కంపెనీలు రిథమ్ ప్యాడ్లు తయారు చేసే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్వి మనకు మార్కెట్లో ఉన్నాయి. మనకు నచ్చిన ప్యాడ్ ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే కొన్నిట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, కొన్నిట్లో ఉండవు, అంతేనండి తేడా. కాకపోతే ప్రతి దాంట్లోనూ మనం ప్లే చేసుకోవచ్చు. ఒక్క దాంట్లో ఒక్క ప్రత్యేకత ఉంటుంది. దీంట్లో ఇప్పుడుండే ట్రెండ్ ప్రకారము ఎన్నెన్నో అద్భుతాలు చేసుకోవచ్చు. కాబట్టి మిడి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, ఏమైనా సెట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ యమహా డిటిఎక్స్ ప్యాడ్ వాడుతున్నాను, బాగుందండి. మీరు ఈ ప్యాడే వాడాలనే అవసరం లేదు, ఏ ప్యాడ్ అయినా తీసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, క్లాసులు, అంతేగాని ఇక నేమ్ అవసరం లేదండి. ఏ ప్యాడ్ లేని ఒకటే నేర్చుకోవచ్చు. ఇప్పుడుండే ప్యాడ్లన్నింటిని కూడా మిడి కూడా కనెక్షన్ చేసుకొని మనము ప్లే చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత పోతే ఇక్కడ మనము రిథమ్ ప్యాడ్లు ఏదైనా ఒకటేనండి, మన క్లాస్ నేర్చుకోవాలి. తర్వాత ఈ యమహా డిటిఎక్స్ ప్యాడ్ గురించి ఒక వీడియోలో బేసిక్ డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఏంటి, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా పవర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి, దీన్ని ఎలా ప్లే చేయాలి, దీంట్లో ఇన్స్ట్రుమెంట్లు ఎలా ఉన్నాయి, మనం ఇలా చూసుకున్నామంటే తర్వాత అయిపోతుందండి. అంతేనండి, ఇంకేం లేదు. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.